పగలరా పగలరా రాత్రి 10 గంటలకి తొందర పడుతుంది 2 గంటలకి అని చెప్పాను. ఫోన్ నెంబర్ సూర్యకాంతిగా 13 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుకుంటూనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసి పెళ్లి గురించి అడిగితే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, ఏం తిడుతున్నాడో కూడా తెలియకుండా తిట్టడం, అనుమానించడం బాగా టార్చర్ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. బాగా మీ ఇద్దరికి మధ్య ఎన్నేళ్ళ నుంచి సంబంధం ఉంది? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంటున్నాడు? చేసుకుంటాను ఇదిగా అదిగా అన్నట్టు చెప్తున్నాడు. మరి రాత్రి వచ్చి ఎందుకు కొట్టవలసినంత అవసరం వచ్చింది? నీ మీద అనుమానమా? ఏమో అదంతా తెలియదు, కానీ రాత్రి సడన్గా వచ్చి మేము పడుకున్నాం. ఆ టైంలో పడుకుంటే వచ్చేసి సడన్గా నాకు ఫోన్ కావాలి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను అవన్నీ తీసుకోవాలి అర్జెంట్ అంటే మా నాన్నగారు వచ్చేసి మార్నింగ్ రా, ఇప్పుడు నైట్ టైం అది ఇంటికి అది రాకు అని చెప్పేసి అన్నారు. అది మార్నింగ్ ఇవ్వడంలో నన్ను అంటాను, కానీ మా అమ్మ నన్ను మొత్తం చెప్పారు. ఇప్పుడు నువ్వు ఫిర్యాదు చేసావు, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసావా? ఏమని చేసావు? ఎందుకు చేసావు ఫిర్యాదు? ఇంకా అతని నుంచి టార్చర్ తగ్గాలి, కొంచెం మాకు అతని నుంచి కొంచెం భయం వేస్తుంది ఆయన కోసం. కానీ ఎందుకు భయం వేస్తుంది మీకు? చంపేస్తారా సార్? నువ్వు రోడ్డు మీద రండి, మీ బతుకులేట్ తెలిసి చంపేస్తాను, ఎవడొస్తాడు చూసుకో. మరి పెళ్లి చేసుకోమని అడిగి కదా, ఏమంటాడు పెళ్లి చేసుకోమంటే? చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు వెళ్ళి చేసుకోవట్లేదు, ఏదో చెప్తున్నాడు, లేకపోతే గొడవ పెట్టుకుంటున్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ లాయర్ని నువ్వు బతుకుతామన్నా సర్దామని అని బెదిరిస్తే ఆడు ఏంటంటే మా ఊరు ఎవరో సూర్యచంద్ర అంట నన్ను చంపేస్తాడంట. అంటే మా చిన్న అన్న పాపిరాజు కొత్తపల్లి, మేము ఎర్రవారం సెల్లుపల్లి పేసినాడు బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయినా నేను చెప్తాలే అలాగా, అయినా ఇంకా టార్చర్ పెడతామంటే నాకు వద్దు అని చెప్పేసి డెబిటేసి డెబిట్ ఇదేం చేసిందంటే నేను వెళ్ళను అలాగని మేడ మీద పట్టుకుంది. ఆ కారణం కూడా వీళ్ళ వల్ల వేళ్ళు కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి 4 రోజులు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఇదేంటి నేను చంపేస్తాను అంటున్నాడు. నా వల్ల కాదండి, నాకు ఈ డాక్యులు చీట్ ఇచ్చేస్తానని చెప్పేసి పెద్దల్లో పెట్టి ఆ ప్రెసిడెంట్ గారు వాళ్ళు, తర్వాత మా బీజేపీ నాయకుల దగ్గర పెట్టి అయ్యప్ప గుడిలో ఈ డాక్యులు చీట్ ఇచ్చిన తర్వాత మా ఇంటికాడ ఉంటుంది. ఏదో కర్మగాలి అలా చేసి ఇంకా అలా ఉంటానికి ఇద్దరు మళ్ళీ కలుసుకున్న తర్వాత నన్ను లాగినాడు. ఎవరు కలుసుకున్నారు? ఎవరెవరు? సూర్యచంద్రని ఈవిడను. ఈవిడ ఎవరు? ఏం పేరు? మా పాప లావణ్య.